గైస్ ఈరోజైతే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న డైలాగ్ మీద వీడియోని చేయబోతున్నాం. అంటే ఇది 'డ్యూడ్' మూవీలోంచి 'దేవదాస్' అని ఒక డైలాగ్ వీడియో ఉంది కదా! దాని మీద అయితే వీడియోని చేయబోతున్నాం. అంటే ఒకటి బ్లాక్ అండ్ వైట్‌లో చేశాను. ఒకటి నార్మల్ కింద చేశాను. బాగా అనిపిస్తది. బాయ్స్‌కి ఇది డెఫినెట్‌లీ నచ్చుతది. నచ్చితే చేసుకోండి. ముందైతే డెమో అయితే చూడండి. దేవదాస్ చేస్తున్నారు. నా మాటున గురువ కలలకు ఆసి డెమో చూసారు కదా! మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది వచ్చి కామెంట్ చేయండి అబ్బా! అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు 2 ఫాంట్స్ ఉంటాయి. అవి రెండిటిని డౌన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసినాను చూడొచ్చు. ఓపెన్ చేస్తే మీకు ఒక సీసీ ఎఫెక్ట్ ఉంటది. అంటే ఈ రెండిటిని హైడ్ చేస్తే మీకు డిఫరెంట్ అని తెలుస్తది. ఈ రెండిటిని హార్డ్ నెట్ చేసుకుంటే మీకు తెలుస్తది. అంటే బెటర్‌గా ఏదనిపిస్తే అలా యూజ్ చేసుకోండి. నేనైతే ఇవి ఉంచమని చెప్తాను. ఎందుకంటే కొంచెం సినిమాటిక్ స్టైల్‌లో ఉంటదని చెప్తాను. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఫస్ట్ ఒక వీడియో ఉంటది. నేను ఎక్కువ సజెషన్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఈ వీడియో ఉంచుకోండి. లేదంటే నార్మల్‌గా నేను చాలా సార్లు వీడియోలో ఫస్ట్‌లో చూపించాను. అంటే వీటినే బ్లాక్ ఎట్ వేసుకొని స్టార్టింగ్‌లోని వీటిని టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోండి. 'దేవదాస్ సార్ ఇదంతా నాకు ఇంత చేస్తున్నారు' అనేది బీట్ పెట్టి పెట్టుకోండి. లేదంటే ఇదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ న్యూ టైప్ ఉంటదని నేను వీడియో టైప్ ట్రై చేశాను. కావాలంటే అలా కూడా చేసి పెడతాను. బట్ ఇది ఇంకా బాగుంది. నైస్‌గా ఉంది. నచ్చింది. మీ ఇష్టం అది. నేనైతే ఇదే యూజ్ చేసుకోమని చెప్తాను. ఇచ్చే మంచిగానే అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ స్టెప్ అయిపోతే స్టార్టింగ్ 4 మినిట్స్‌కి ఎంటర్ అండి. అంటే ఇక్కడ ఫోటోస్ ఏమి ఉండవు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ఫోటో పెట్టి అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నేనైతే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో యాడ్ చేశాను. ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అంటే ఒక్క నిమిషం సారీ నార్మల్‌గా పెంచుకోండి. టైమర్ అవసరం లేదులే. బీట్ మరిచి పెంచుకోండి. ఇక్కడ మధ్యలో ప్లే చేసిన ప్లేస్ కాకుండా సైడ్‌లు ఉంటాయి. ఇవి అప్ అండ్ అంటే పెంచి మూవ్ అవి మీకు బీట్ పెట్టి ఆటోమేటిక్‌గా అది కంటిన్యూగా వెళ్తా ఉంటది. అర్థం చేసుకోండి. అలా బీట్‌గా యాడ్ చేసుకొని ఫస్ట్ ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టి ఫస్ట్ ఏం చేస్తాను యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఆ ఫోటో యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి కరెంట్ లైట్‌లోకి వెళ్ళి ఒకటి బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేసుకోవాలంటే సాచురేషన్ వైబ్రేషన్‌లోకి వెళ్ళి సాచురేషన్‌ని 0 చేసుకోండి. అంటే -100 చేసుకోండి. 0 కాదు -100 చేసుకుంటే మీకు ఆల్రెడీ కంటిన్యూగా బ్లాక్ అండ్ వైట్‌లోకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఇంకోటి ఇంకా ఒకవేళ సాచురేషన్ ఆన్ చేస్తే ఎక్స్‌పోజ్ గామే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉంటది కాబట్టి మళ్ళీ ఆహ్, ఇక్కడ డిస్టెన్స్ ర్యాప్ అని ఉంటది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ పించ్ బల్గ్ అని ఉంటది. చూసారా పించ్ బల్గ్ అని. ఇది స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేయండి సరిపోద్ది. ఓపెన్ చేస్తే ఏం చేయొద్దు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ రేడియస్ ఉంటది. ఇది 0 చేసేయండి. అంతకన్నా ముందు టైల్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ కవర్ చేయాలి కాబట్టి టైల్స్ యాడ్ చేసుకొని ఇది మిర్రర్ ఆన్ చేసుకొని దీన్ని ఈ ప పించ్ బల్గ్ ఉంది కదా! దీన్ని టాప్‌లో తీసేయండి. లేకపోతే ఈ ఎఫెక్ట్ మనకి కనపడదు. యాడ్ చేసిన తర్వాత స్ట్రెంత్ ఉంటది. స్ట్రెంత్ 0 పెట్టుకోండి. స్ట్రెంత్. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే ఒక్క నిమిషం. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. అంటే స్ట్రెంత్‌లోని దీన్ని ఏం చేస్తారంటే 0 లేకపోతే 100 అయినా చేసుకోండి. అంటే పెంచుకోండి. ఇలాగనమాట. ఇలా పెంచుకొని ఒక్క నిమిషం. అలా పెంచుకొని కర్వ్ ఇవ్వండి. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోద్ది. మళ్ళీ లాస్ట్‌కి ఒక చిన్న కర్వ్ ఇలా ఇచ్చి దీన్ని కొంచెం ఇలాగా దాని తర్వాత లాస్ట్‌కి ఇంకొకేసారి వెళ్ళిపోయేలాగా. అప్పుడు ఇది రివర్స్ కర్వ్ ఇవ్వండి. కిందకి ఇవ్వండి కర్వ్ ఇది. అంటే బ్యాక్‌కి ఇవ్వాలి కిందకి. చూస్తే మళ్ళీ లాస్ట్‌కి వెళ్ళాలి. అంతవరకు ఏమి వెళ్ళకూడదు. తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తూ కింద తీసుకొచ్చేయండి టోటల్ డౌన్‌కి. అంటే ఇలా అనమాట. అలాగే ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దీంతో ఇంకా క్లోజ్ అయిపోద్దిలే. ఇక్కడ ఇందులోకి ర్యాప్‌లోకి వెళ్ళండి. ఇక్కడ కింద మనకి వేవ్ ర్యాప్ అని ఉంటది. ఇది లెఫ్ట్ అయినా, రైట్ అయినా మీ ఇష్టం అది. నేను లెఫ్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి స్పెక్కింగ్ ఒక మ్యాగ్నెటెడ్ ఒక 0.2 చేసుకొని స్పెక్కింగ్ ఒక 100 తీసుకోండి సరిపోద్దిలే. చూడొచ్చు మనకైతే సరిపోద్ది. అంతే. అలాగే మూవ్ ఆన్ ట్యాన్స్‌లోకి వెళ్ళి కొంచెం మీకు అంత అనిపించకపోతే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకొని కీ ఫ్రేమ్‌ని కొంచెం ఇలా బ్యాక్ వచ్చేలా చేసుకోండి. టైర్స్ ఉన్నాయి కూడా పర్లేదులే. ఇలా సెట్ చేసుకోండి ఫోటోని. కొంచెం ఫేస్ కట్ మంచిగా అనేలాగా సెట్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇలా సెట్ చేసుకొని చూడొచ్చు మనకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ మోడ్ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఒకటి అలా ఫోటో బీట్ మోడ్ యాడ్ చేసుకొని దీన్ని కాపీ లేయర్ కొట్టి ఈ రెండిని టిక్ చేసి ఇక్కడ పైన ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ పక్కన ఎర్ర మార్క్ ఉంటుంది. క్లిక్ చేసి కరెంట్ ఫీల్ ఒక ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. మనకు ఆటోమేటిక్గా అడిగిపోతే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టెక్స్ట్ దగ్గర తీసుకొచ్చేసి సెట్ చేసుకోండి. అలా సేమ్ అంతే.
ఇది కూడా సేమ్ డౌన్లో తీసుకురండి. టెక్స్ట్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా ఒక్కొక్క ఫోటోని యాడ్ చేసి కాపీ పేస్ట్ చేసుకుని మంచి బెటర్ కొట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ నచ్చకపోతే ఇది శాటరేషన్ వైబ్రేషన్ ఆఫ్ చేసేసి మీరు నార్మల్గా కొంచెం ఎక్స్పోజ్గా యాడ్ చేసుకొని కొంచెం నార్మల్ కలర్లను చేసుకోండి. కలర్ అయినా బాగుంటుంది, కొంచెం బ్లాక్ అండ్ వైట్ అయితే కొంచెం ఇంకా బాగుంటుంది చెప్తున్నా, అర్థం చేసుకోండి. సరే మరి ఉంటా. తర్వాత మంచి బెటర్ కొట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని చెప్తాం మర్చిపోయి.